ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అందరినీ అలరిస్తూ విజయవంతంగా 6వ రోజుకు చేరిన ధ్యాన మహాయజ్ఞం. ధ్యాన మహాయజ్ఞంలో ధ్యానులను ధ్యాన స్థితిలో ఉలలాడిస్తున్న సంగీత నాద ధ్యానం. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. కర్ణాటక బసవ కళ్యాణ్లోని మహాత్మా గాంధీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. పిఎంసి నిర్వహణలో ప్రపంచ శాంతి కోసం నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో 6వ రోజు సంగీతనాద ధ్యానంతో ఘనంగా ప్రారంభమైంది. వయోలిన్ గణేష్ బృందం సంగీతనాద ధ్యానం అద్భుతంగా నిర్వహించగా అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ 3 గంటల పాటు ధ్యానం చేశారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల పాటు నిర్వహించిన సంగీతనాద ధ్యానం ధ్యానులకు మంచి అనుభూతిని కలిగించింది. సత్యసాయి జిల్లా ధర్మవరం మాధవనగర్లోని శ్రీ సత్యసాయి బాబా వచన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ చే 85వ భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ ఆత్మజ్ఞానాన్ని బోధించారు. భగవద్గీత శ్లోకాల ద్వారా పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిరమిడ్ మాస్టర్లు కాశీ విశ్వనాథ్, వరలక్ష్మి, సత్యం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. అన్ని సంశయాలకు సమాధానం పొందుతాడు. సమస్త భూతజాలముల పట్ల హితకరుడుగా వాడు తయారైపోతాడయ్యా అంటాడు. యోగము ధ్యాన సాధన ద్వారా దాన్ని స్థిరీకరింపజేసుకుని తయారైపోతాడయ్యా అని చెప్తూ లోపల ఉండేటువంటి ఆత్మస్వరూపం అవినాశి, అప్రమేయమైనటువంటిది. అంటే ఏ ప్రమాణాలకు అందనటువంటిది అవినాశి. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలం గుండ్లవీడు గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచి అందరికీ ధ్యానం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వెంకటేశ్వర్లు, జానకిరామిరెడ్డి, హేమలత, సుబ్బలక్ష్మి, రాధా, లక్ష్మీకాంతం, పద్మ గ్రామస్తులు పాల్గొన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారి దివ్య ఆశీస్సులతో వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో ఈ రోజు అనగా ఆగస్టు 26 బుధవారం నాడు ఆత్మకూరు మండలం గండ్లవీడు గ్రామంలో ఇంటింటా ధ్యాన ప్రచార కార్యక్రమం ప్రారంభించాము. మిత్రులారా, సామాన్య మానవులుగా ఉన్న మనము అంటే శారీరకమైన అనారోగ్యాలతో, మానసిక సమస్యలైన భయము, బాధ, అనేక రకాల ఒత్తిళ్లతో జీవిస్తున్న మనం శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా ఆ పాత జీవితాన్ని తుడిచిపెట్టి కొత్త జీవితమైన ఆరోగ్యంతో, ఆనందంతో జీవించాలని, మనమే స్వయం బ్రహ్మలుగా ఎదగాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఇంటింటా ధ్యానం జరగాలి. ప్రతి ఒక్కరూ కూడా శాకాహారులుగా మారాలి. శాకాహార జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి.
సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ధ్యాన మందిరం నిర్వాహకులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా త్రికరణ శుద్ధి, కృతజ్ఞత, సంతృప్తి అనే 3 దైవిక లక్షణాల గురించి వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. చాలా మంది డబ్బు ఎక్కువగా ఉండేవాళ్ళు, బాగా కుటుంబం, నాకు పెద్ద కుటుంబం ఉంది అనుకునేవాళ్ళు, నాకు ఇంకా పెద్ద పేరుంది, నాకు నేను పెద్దగా కౌన్సిలర్ని, ఎమ్మెల్యేని, మంత్రిని ఇంత ఉంది కాబట్టి నేను గొప్పవాడిని అనుకుంటున్నాను. అది కాదు నిజమైన సంపన్నత. ఎవరి మనసులో అయితే సంతృప్తి ఉందో వాడే నిజమైన సంపన్నుడు. ఆ సంతృప్తి అనే లక్షణం ఎట్లా వస్తుందంటే మీరు ధ్యానము సజ్జన సాంగత్యం ద్వారా మీ మనసుని పదే 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 ఆ మాటలు విని మీరు తృప్తిగా ఉంటారు. భగవంతుడు గుర్తుపెట్టుకోండి, మీరు గత జన్మలో ఏదైతే చేసుకున్నారో ఆ చేసుకున్నది ఇప్పుడు ప్రారంభము తెచ్చుకున్నారు. నువ్వు తెచ్చుకున్నది ఏదైతే ఉందో అదే నువ్వు అనుభవిస్తావు. నువ్వు బాడిగిన్నెల్లో ఉండాలనుకున్నావు, బాడిగిన్నెలోనే. వనపర్తి పట్టణంలోని పాతకోట శివాలయంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ ఉపాధ్యాయులు నరసింహ యాదవ్ చక్కటి సందేశం ఇచ్చారు. ఆనందంగా జీవించడానికి ధ్యానం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ధ్యానంతో జ్ఞానం అలాగే ముక్తి పొందవచ్చునని తెలియజేశారు. నిరంతరం ధ్యాన సాధన ఎంతో శ్రద్ధగా చేయాలని సూచించారు. మన పాటించి మన స్వార్థం ఏంది? మనకున్నటువంటి భార్య పిల్లలకు, మనకున్నటువంటి మిత్రులకు, మనకున్నటువంటి బంధువులకు అందించాలి. ఇంకొక దీంట్లో ఏముందంటే స్వార్థం మళ్ళీ ఏముంది? కుటుంబము, బంధువులు కూడా అందుకోలేరు, నీకు సంబంధం లేదు, పక్క వాళ్ళకు అందించు. నీ నుంచి ఫలాలు అందాలంతే. మనం ఏమైనా దానం చేయాలంటే డబ్బు నుంచి 10 రూపాయలు తీయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. 100 రూపాయలు తీయాలన్నా, 1000 రూపాయలు తీయాలన్నా, 1,00,000 రూపాయలు తీయాలన్నా, ఏ స్థాయిలో దానం చేయాలన్నా ఎంతో మహానుభావులు పుష్కలంగా చేయొచ్చు. కానీ చాలా మటుకు మనకేముంటుంది? కొంచెం కష్టంగా ఉంటుంది దానం చేయాలంటే. బియ్యం, అన్నం దానం చేయాలన్నా ఉండొచ్చు చేయాలని, కానీ కొంచెం కష్టంగానే ఉంటుంది. విద్యాదానం చేయాలన్నా కష్టంగానే ఉంటుంది, గోదానం చేయాలన్నా కష్టంగానే ఉంటుంది. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 9 మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యాన అనుభవాలు, బ్రహ్మర్షి పత్రిజీ బోధనలు 18 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 17వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా తన ధ్యాన అనుభవాల గురించి, ఆధ్యాత్మిక అంశాల గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అందరికీ పంచుతూ అన్ని రకాలుగా సహాయం చేస్తున్నటువంటి వ్యక్తిని గమనిస్తే అతను ఎట్లున్నాడంటే తన ఆత్మ చనిపోయిన తర్వాత తన ఆత్మ యొక్క ప్రయాణం ఎట్లుందంటే అట్టడుగు స్థాయిలో ఉంది. ఈ చనిపోయిన 2 ఆత్మలు అక్కడ ఆయన కలుసుకోవడానికి వెళ్తే అక్కడ దానికి ఒక ప్రాసెస్ ఉంది. పై ఆవరణలో ఉన్నటువంటి వాళ్ళు కింది ఆవరణలోకి రావడానికి చాలా కష్టం. ఇక్కడ ఈ యొక్క ప్రపంచంలో అన్ని రకాలైనటువంటి వాళ్ళు కలిపి ఉంటారు ఇక్కడ. కానీ పైలోకాల్లో అలా ఉండరండి. ఎవరెవరు ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్లో ఉండేటువంటి వాళ్ళతోనే ఉంటారు. ఆ ఆత్మలు అలాంటి ఆత్మలతోనే ఉంటారు. కాబట్టి అక్కడ ఎదగడానికి కష్టం. అంత మంచి వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఏదైనా కానీ ఇంకా ఎదగాలంటే అవుతుందే కుదరదు. అక్కడ చాలా తక్కువ సమయం, చాలా ఎక్కువ సమయం పడుతుందండి ఎదగాలంటే ఆత్మ. మరి ఆత్మలు ఎందుకే భూలోకం మీదకి వస్తాయి అంటే ఇక్కడ అన్ని రకాల సమూహాలతో కూడుకున్నటువంటి యొక్క జీవాత్మలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎదగడానికి చాలా అవకాశాలు వాళ్ళకి లభిస్తాయి. ఇప్పుడు నిన్ను దండించేవాడు వచ్చినాడు అంటే మనకి తెలిసినటువంటి జ్ఞానం ప్రకారంగా ఆ దండన ఆ వ్యక్తి ఎందుకు అంటున్నాడో అనే విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తిని మనం ఏమి అనుకోకుండా ఉంటూ మన యొక్క కర్మను కట్ చేసుకునే అవకాశం లభించింది కదండి. అలాంటివి ఎన్నో జరుగుతుంటే మన కర్మలు కూడా తగ్గిపోతూ ఉంటాయి కదా. అలా మనం తొందరగా ఎదగచ్చు భూమి మీద. కర్ణాటక బసవ కళ్యాణ్లోని మహాత్మా గాంధీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ కైలాస్ పాటిల్ ఆధ్వర్యంలో విద్యార్థులకి ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో విద్యార్థుల కలుగు లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. अंदर आती है सांस, बाहर जाती है सांस. अपने स्वाभाविक सांसों को महसूस करें. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహించారు. ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ విచ్చేసి ధ్యాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలు, ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అని చెప్పేసి ఆహారం కోసమే ఎక్కువ ప్రాకులాడుతుంటారు. తర్వాత తమ దేహాన్ని ఎప్పుడు కూడా అందంగా ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తారు. దానికోసము ఎంతైనా సరే డబ్బు కూడా ఖర్చు పెడతారు. తర్వాత నా కూతురు, నా కొడుకు, నా బంధువులు, నా వాళ్ళు అని వాళ్ళ కోసమే ప్రాకులాడతారు. ఇలాంటి దృష్టి ఉన్న వాళ్ళు దేహ దృష్టి. నెక్స్ట్ మనోదృష్టి. మనోదృష్టి ఉన్నవాడు ఎలా ఉంటాడంటే వాడు ఎప్పుడు చూసినా తన పై స్థాయి వాళ్ళని చూస్తుంటాడు. అరే వాడు అంత గొప్పవాడు, వాడికి అంత పదవి ఉంది, వాడు అన్ని కోట్లు గడించాడు, వీడు ఇన్ని కోట్లు గడించాడు, వానికి ఆ పదవి ఉంది, వీడికి ఈ పదవి ఉంది అని గమనిస్తూ వీడు ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర చేరి వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవాలని చెప్పేసి వాళ్ళకి విపరీతమైన గౌరవ మర్యాదలు ఇస్తాడు. అంటే ఇతరుల వలన సహాయం పొందడం, ఇతరుల వలన డబ్బు సంపాదించడం ఏ విధంగా ఆలోచన చేస్తుంటారు. అట్లా గొప్ప వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇచ్చి పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్.